హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్విష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఏంటో ఎవరికైనా గెస్ వచ్చిందా? ఈరోజు మా అత్తయ్య బర్త్డే. అందుకే నేను, నా వైఫ్, మా అత్తయ్య, మా మామయ్య, ఇంకా మా అమ్మమ్మ అందరం కలిసి స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళాలని ప్లాన్ చేసాం. అందరం చాలా ఎగ్జైటెడ్గా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ మధ్యలో ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మేము అనుకున్న టైం కంటే చాలా లేట్గా టెంపుల్కి చేరుకు. అయినా కూడా టెంపుల్లోకి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది. మేము సాయంత్రం వెళ్ళాం, అది కూడా శనివారం కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆలయ నిర్మాణం, డిజైనింగ్, ప్రతి చిన్న విషయం చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ వినిపిస్తున్న గోవింద నామస్మరణ, గంటల శబ్దం, ఆ భక్తి వాతావరణం నిజంగా చెప్పాలంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేమంతా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. కానీ మేము కొంచెం హడావుడిలో ఉన్నాం. ఎందుకంటే ఆలయం రాత్రి 9:30 క్లోజ్ అవుతుంది. మేము అప్పటికే చాలా లేట్గా చేరుకున్నాం. అయినా ఆలయం దగ్గరున్న నీటి ప్రదేశం వద్ద శేషశయనంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ వ్యూ నిజంగా చాలా అందంగా ఉంది. అక్కడ మా పేరెంట్స్తో కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాం. కానీ మేము ఫోటోలు తీసుకుంటుండగానే ఆలయ సిబ్బంది లైట్లు ఆఫ్ చేయడం ప్రారంభించారు. అందరూ బయటకు వెళ్ళడం మొదలుపెట్టారు. మేము కూడా సరే ఇంటికి బయలుదేరదామని కార్ దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడే మా జర్నీలో ఒక అనుకోని ట్విస్ట్ ఎదురైంది. కార్ స్టార్ట్ అవ్వలేదు. అసలు విషయం ఏంటంటే నేను పొరపాటున కార్ లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోయాను. అందువల్ల బ్యాటరీ చాలా వీక్ అయిపోయింది. అది కూడా రాత్రి సమయం, చుట్టుపక్కల ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మొదటిసారి మా అత్తమామలను స్వర్ణగిరికి తీసుకెళ్లాను. అలాంటి సమయంలో కారు ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల చాలా నిరాశగా అనిపించింది. కానీ దేవుడు మనకు సహాయం చేసే మనుషులను కూడా పంపిస్తాడు కదా. కొంతసేపటి తర్వాత కొంతమంది మంచి అన్నలు కనిపించారు. మా పరిస్థితి చూసి వాళ్ళు తమ కార్ బ్యాటరీతో మాకు సహాయం చేశారు. దాదాపు 1.5 గంట కష్టపడి చివరికి మా కార్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే మనం కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. ఎందుకంటే మనం చేసిన మంచి ఏదో ఒక రోజు తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇంకో చిన్న సజెషన్, మీరు కూడా స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే కాస్త ముందుగానే వెళ్ళండి. అప్పుడు ప్రశాంతంగా ఆలయాన్ని మొత్తం చూసి అక్కడ అందాలను ఆస్వాదించి కుటుంబంతో మంచి సమయం గడపొచ్చు. చివరిగా చాలా మంచి జ్ఞాపకాలు, కొన్ని చిన్న ఇబ్బందులు, ఇంకా ఎన్నో అందమైన క్షణాలతో మేమంతా సేఫ్గా మా ఇంటి చేరుకున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. ఓం నమో